ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పోచర్ వెబ్ సిరీస్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించారు. ఎవరైనా ఏనుగులను ఎలా హాని చేస్తారు అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. అలాగే వారి చేతులు వణకవా అని ఈ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలే నా మెదడులో తిరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి మూవీ మహాభారతంలో మొదలై 2898లో ముగుస్తుందని అన్నారు. ఈ మూవీలో మొత్తం 6000 సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. హైదరాబాద్ నగర శివారులో విశ్వంభరలోని ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారని సమాచారం. ప్రముఖ డాన్స్ మాస్టర్ శోభి మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాని బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాపై నిర్మాత రత్నం ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ను ఇండియా మొత్తం చూపించేలా ఈ సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉంటుందని అన్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ప్రెస్ మీట్ పెట్టి ఈ మూవీని అధికారికంగా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉపేంద్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉపేంద్ర తన అభిమాన డైరెక్టర్ అని ఆయన అన్నారు. ఓం సినిమాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు. ఉపేంద్ర కథను ప్రెజెంట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుందని కొనియాడారు. పుష్ప 2 షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. తాజాగా పుష్ప 2 మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్లో వచ్చే ఎపిసోడ్ కోసం దాదాపు 50 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. మొత్తంగా ఎపిసోడ్ 25 రోజుల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రజనీకాంత్ బాలీవుడ్ నిర్మాత దర్శకుడు సాజిద్ నడియావాలాతో ఓ ప్రాజెక్టు చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. హౌస్ఫుల్ సిరీస్, చిచోరే వంటి చిత్రాలకు సాజిద్ నడియావాలా నిర్మాత. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం ప్రకటించలేదు. రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్రను నటించనున్నారని సమాచారం. దీనిపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు. మరో 2 రోజుల్లో థియేటర్లకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్ ప్యాచప్ షూట్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాని టీం చెన్నైలో షూట్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్కు జంటగా మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గామి థియేట్రికల్ ట్రైలర్ ని ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని పీసీఎక్స్ స్క్రీన్ పై విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 29 సాయంత్రం 4 గంటలకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీలు నువ్వు నేను మనసంతా నువ్వే. ఈ 2 సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ కు మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఆర్టికల్ 370 మూవీపై గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆందోళనకరమైన రీతిలో ఉన్నాయని, అందువల్ల గల్ఫ్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహాలో చెఫ్ మంత్రతో నిహారిక హోస్టింగ్ చేయనుంది. గత 2 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 3వ సీజన్ నిహారిక హోస్టింగ్ చేయనున్నారు. మార్చి 3 నుంచి మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ ఇంకా 4 రోజుల్లో స్ట్రీమింగ్ అవుతుందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉప్పిన చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ కృతి శెట్టి. వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన కృతి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ గ్యాప్ లో కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. హీరోయిన్ తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లిపీటలెక్కనున్నారని సమాచారం. 10 ఏళ్లుగా ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు. ఉదయపూర్ వేదికగా వివాహం జరగనుందని తెలుస్తోంది. తండేల్ మూవీ ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 6.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తండేల్ మూవీలో నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఆపరేషన్ వాలంటీర్ మూవీ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే మూవీ అని వరుణ్ తేజ్ అన్నారు. 2019లో పుల్వామాలో జరిగిన దాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. వెన్నెల కిషోర్ హీరోగా నటించిన సినిమా చారీ 111. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. చారీ 111 సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. మార్చి 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీలో సందడి చేయనుంది. మార్చి 1న ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సుహాస్ కు జంటగా శివాని నగరం నటించారు. దుష్యంత్ కటికనేని ఈ సినిమాని తెరకెక్కించారు.